హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఇక్కడ నాదొక చిన్న ప్రయత్నం. మన పిల్లల్లో భవిష్య తరాలలో మన మతం పట్ల, మన ఆచార వ్యవహారాల పట్ల, మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల, అలాగే మన ఇతిహాసాలు, పురాణాలు వంటి గ్రంథాల పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల పరమతాల వాళ్ళు చూపించే ప్రలోభాలకు వీళ్ళు సులభంగా లొంగిపోతున్నారు. ఎంతోమంది లవ్ జిహాద్కు బలి కూడా అవుతున్నారు. ప్రస్తుత సమాజంలో పిల్లలకు చదవడం ఇష్టం ఉండదు కాబట్టి, వాళ్లకు పుస్తక పఠనం అనే అలవాటు ఉండదు కాబట్టి, నేను వీడియో రూపంలో రామాయణాన్ని కథలుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని, నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. ఇక పిల్లలు పెద్దలు అందరూ రామాయణ కథ విని ఆనందించి ఆస్వాదిద్దామా? తెల్లవారగానే సామంతరాజులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రజలందరూ శ్రీరామ పట్టాభిషేకం కోసం 1000 కళ్ళతో ఎదురు చూడసాగారు. వారంతా దశరథుడి రాక కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఎంతసేపటికి దశరథుడు మాత్రం బయటికి రావడం లేదు. ఆ తరువాత తండ్రి ఆశీర్వాదం కోసం లక్ష్మణుడితో కలిసి రాముడు దశరథుడి అంతఃపురానికి చేరుకున్నారు. అక్కడ జీవోత్సవంలా పడి ఉన్న తండ్రిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. రాముడిని చూడగానే దశరథుడు మూర్ఛపోయాడు. అప్పుడు రాముడు కైకేయతో, అమ్మా, నేను నాన్నగారిని ఎప్పుడు ఇలా చూడలేదు. ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు? నా వల్ల ఏమన్నా పొరపాటు జరుగుంటే చెప్పమ్మా, దిద్దుకుంటాను. ఒక్క నిమిషం నా వల్ల నాన్నగారు బాధపడినా ఆ జీవితం నాకు వద్దు. నిజం చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? నాకు సత్యం చెప్పు తల్లి అన్నాడు. అప్పుడు కైకేయ, నువ్వు ఏం చేస్తే మీ నాన్నకి ఈ శోకం పోతుందో చెప్తాను. తీరా చెప్పాక ఇది నాకు కష్టం అని నువ్వు అనకూడదు. అది నీకు కష్టమే అయినా నువ్వు ఆ పని చేస్తే మాత్రం మీ నాన్న మళ్ళీ సంతోషంగా ఉంటాడు. అలా అని నాకు మాట ఇవ్వు రామా, నీకు చెప్తాను అంది. అప్పుడు రాముడు, అమ్మా, రాముడు ఎప్పుడు ఒకే మాట చెప్తాడు. నువ్వు అడిగినది కష్టమైనా సుఖమైనా చేసేస్తాను అన్నాడు. అప్పుడు కైకేయ, ఏమీ లేదు రామా, మీ నాన్న పూర్వం నాకు 2 వరాలు ఇచ్చాడు కదా అని. నువ్వు 14 సంవత్సరాలు నారచీరలు కట్టుకుని జటలు కట్టుకున్న తలతో ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యవాసం చెయ్యాలని, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను. అప్పటి నుంచి మీ నాన్న ఇలా పడిపోయి ఉన్నాడు. అందుకని రామా, ఈ 2 కోరికలు నువ్వు తీరుస్తే మీ నాన్న సంతోషిస్తాడు. కానీ నువ్వు ఆ కోరికలు తీరుస్తావో తీర్చవో అని మీ నాన్న బెంగ పెట్టుకొని అలా ఉన్నాడు అంది. అప్పుడు రాముడు, నాన్నగారు అడగడము నేను చేయకపోవటమునా? తప్పకుండా చేసేస్తాను. నేను 14 సంవత్సరాలు అడవులకి వెళ్ళడానికి, భరతుడికి పట్టాభిషేకం చేయడానికి నాన్నగారు ఇంతలా బెంగ పెట్టుకోవాలా? భరతుడికి కావాలంటే రాజ్యం ఏమిటి, నా ప్రాణాలు ఇస్తాను, ధనమంతా ఇస్తాను. భరతుడికి యువరాజు కావాలన్న కోరిక ఉందని నాకు తెలియక నేను యువరాజు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాను. తమ్ముడికి పట్టాభిషేకం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. తప్పకుండా తమ్ముడికి పట్టాభిషేకం చేసేయండి. ఈ విషయం చెప్పడానికి నాన్నగారు అంత బాధపడ్డారని తెలిసి నేను బాధపడుతున్నాను. ఆయన నన్ను అగ్నిలో దూకమన్నా దూకేస్తాను అన్నాడు. అప్పుడు కైకేయ, రామా, మీ నాన్న ఒక శపథం చేశాడు. అదేంటంటే నువ్వు ఈ అయోధ్య నగరం నుంచి వెళ్ళేదాకా స్నానం చెయ్యను, భోజనం చెయ్యను అని అన్నాడు. కాబట్టి మీ నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి అంది. దానికి రాముడు, అమ్మా, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను.
ఒక్కసారి నాన్నగారి పాదాలకు మీ పాదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను అన్నాడు. ఆ తర్వాత రాముడు ఎంతో కష్టపడి తన తల్లి అయిన కౌసల్యాదేవిని ఒప్పించి లక్ష్మణుడు తండ్రి మీద కోపంగా ఉంటే ఆయనను శాంతింపజేసి అందరికీ నచ్చచెప్పి అడవులకు పయనమయ్యాడు. సీతాదేవి కూడా సహధర్మచారిణిగా నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీతో పాటు నేను అరణ్యాలకు వస్తానని తాను కూడా అరణ్యవాసానికి బయలుదేరింది. ఇక లక్ష్మణుడు చిన్నప్పటి నుంచి నీ వెంటే ఉంటున్నాను కదా అన్నయ్య, నువ్వు లేకుండా నేను ఈ రాజ్యంలో మాత్రం ఎలా ఉండగలను అని అన్నను బ్రతిమాలి అన్నతో పాటు అడవులకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. అలా రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కలిసి అడవులకు అరణ్యవాసానికి బయలుదేరారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే వశిష్ఠుడు ముహూర్తం పెట్టింది శ్రీరామ పట్టాభిషేకానికి కాదు. అసలు ఆయన ముహూర్తం పెట్టింది శ్రీరాముడు అడవులకు బయలుదేరడానికే. ఎందుకంటే ఇక్కడి నుంచి రాక్షస సంహారం మొదలవుతుంది. శ్రీ మహావిష్ణువు రామావతారం ఎత్తడానికి గల ముఖ్య కారణం రావణాసురుడు వంటి రాక్షసుల సంహారం. రావణాసురుడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఒక మహారాక్షసుడు, పరమశివ భక్తుడు. శివుడి కొరకు ఘోర తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమయ్యాక తనకు చావులేని వరం ప్రసాదించమని కోరాడు. కానీ శివుడు మాత్రం అది అసంభవమని, పుట్టినవారు గిట్టక తప్పదు కాబట్టి ఎంతటి వారైనా మరణం తప్పదని, అలాంటి కోరిక కోరవద్దని కోరాడు. అప్పుడు రావణాసురుడు తనకున్న గర్వం చేత మహాశక్తివంతుడు పరాక్రమవంతుడైన తనను మానవ మాతృలెవరూ చంపలేరని అహంకారంతో తనను దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులెవ్వరూ చంపగలగకూడదని, అట్టి వారెవ్వరి చేతిలో ఆయనకు మరణం కలగకూడదని ఆయన వరం తీసుకుంటాడు. అందువలన శ్రీ మహావిష్ణువు రామావతారంలో ఒక మామూలు మానవుని అవతారం ఎత్తి రావణాసురుని సంహరించడానికి భూలోకంలో జన్మించాడు. ఇక ఆ తర్వాత అరణ్యవాసాలకు వెళ్ళిన రామ లక్ష్మణ సీతలు ఎలా ఉన్నారు, ఆ తరువాత ఏం జరిగింది లాంటి వివరాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.